నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాం. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఈ వర్గీకరణకు సంబంధించి పెద్ద చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఇటు మాల మహానాడుకు సంబంధించి నాయకులు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే ఇటు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాం. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇటు మాల మహానాడుకి సంబంధించి జాతీయ కన్వీనర్ రమణమూర్తి గారు ఉన్నారు. అన్న, చెప్పండి అన్న, ఈ మీరు కార్యక్రమాలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నా పేరు తోటమల్ల రమణమూర్తి, జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ని. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం గత 30 సంవత్సరాలుగా నానుతూనే ఉంది. మందకృష్ణ మాదిగ తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఈ వర్గీకరణ అంశాన్ని ప్రధానంగా చేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు ఆగస్టు 24 నెలలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేసుకోవచ్చనే ఒక తీర్పు 7 న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. అయితే వర్గీకరణ కంటే దళితులందరం ఐకమత్యంగా ఉండి ఆ ఉన్న రిజర్వేషన్ని 15% రిజర్వేషన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి కృషి చేస్తే బాగుంటుందనేది జాతీయ మాల మహానాడు ప్రధాన డిమాండు. దానిలో భాగంగా ఇటీవల గత 10 రోజుల క్రితం నేను జిల్లా కన్వీనర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ మాలల జాతీయ మాల మహానాన్ని బలోపేతం చేసే దిశగా పర్యటిస్తూ వర్గీకరణ అంశాన్ని వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు, మనందరం కలిసి ఉందాం, దళితులం కలిసి ఉండి మన రిజర్వేషన్ పెంచడం కోసం కృషి చేద్దామనే ప్రధాన డిమాండ్తోని జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా పర్యటిస్తున్నాను. దానిలో భాగంగా మన వెంకటాపురం మండలంలో ఇక్కడ మండల కమిటీ పెద్దలు సుందర్రావు గారు, మన మండల అధ్యక్షులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు, ఇక్కడున్న పెద్ద నాయకులు కిరణ్, అందరం కలిసి నూతనంగా ఎన్నికైన నాకు సన్మాన కార్యక్రమం పెట్టారు. సన్మానం కంటే ముఖ్యంగా బలోపేతం చేసే దిశగా ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో దళితుల ఐక్యత కోసమే జాతీయ మాల మహానాడు కృషి చేస్తుందని చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మందకృష్ణ మాదిగ ఏదైతే వర్గీకరణ వస్తేనే దళితులకు న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఎవరిది వాళ్ళకి ఇస్తే బాగుంటుందంటూ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చన్నా? మందకృష్ణ మాదిగ తన అవసరాల కోసమే 30 సంవత్సరాలుగా తన వ్యక్తిగత అవసరాల కోసమే ఆ ఉద్యమాన్ని దగ్గర పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. కానీ ఎస్సీలు ఐక్యతగా ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మేలు జరుగుతుంది. ఐక్యత కోసం కృషి చేయమని అంటా ఉన్నాం. మన రిజర్వేషన్ పెంచడం కోసం కృషి చేయమని మందకృష్ణకు ఈ సందర్భంగా నేను ప్రధానంగా అన్న, ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఇటు మాల మహానాడుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు మందకృష్ణకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు. వర్గీకరణ మా మెజార్టీ ఎక్కువ ఉందంటే మా మెజార్టీ ఎక్కువ ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు మాల మహానాడుకు సంబంధించి మీరు ఏమంటారు? అసలు దళితులు ఎక్కువగా ఉన్నారా? దళితులలో ఇటు మాదిగలు ఎక్కువగా ఉన్నారా, లేకపోతే మాలలు ఎక్కువగా ఉన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సమానంగానే ఉంటాం. కాకపోతే ఏంటంటే మందకృష్ణ వాయిస్ ఏంటంటే మాలలే ఎక్కువ ప్రయోజనం పొందారంటారు. ఇది తప్పుడు వాదన. ఒకసారి మీరు ప్రభుత్వ గణాంకాలు కనుక తీస్తే స్పష్టమవుతుంది. ఖచ్చితంగా మేము ఏమంటామంటే వాళ్ళు ఎక్కువ తిన్నారు, మేము ఎక్కువ తిన్నామని కాదు. మనం ఉన్న రిజర్వేషన్ని ఇంకా పెంచడం కోసం ప్రభుత్వం మీద ఫైట్ చేద్దాం. మందకృష్ణ అన్నట్టుగా మాలలేమి ఎక్కువ తినలేదు. మీరు గణాంకాలు, ప్రభుత్వ గణాంకాలు తెప్పిద్దాం, బహిరంగ చర్చ కూర్చుందాం, ఎవరు ఎక్కువ తినరనేది తేలుతుంది. మీరు ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎస్సీ కార్పొరేషన్లో కానీ గతంలో నుంచి ఎవరు లబ్ధి పొందారు కార్పొరేషన్ ద్వారాగా, ఎవరు మాలలా మాదిగల, ఇవన్నీ పక్కన పెడితే మనం కలిసి ఉందాం, ఐక్యతగా ఉందాం అనేది మా డిమాండ్. మనువాద చేతిలో బలి కావద్దు. మందకృష్ణ ఇక్కడ నుంచి ఒక వాయిస్ ఇస్తా ఉన్నాం మేము జాతీయ మాల మహానాడు తరఫున. మనువాదుల చేతులు బలి కావద్దు, దళితుల్ని బలి చేయొద్దు.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే దళితులను బలి చేయొద్దు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాల మహానాడుకు సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ కాలేజ్ టీవీ వరంగల్.